హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధార్ కార్డ్ ద్వారా ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా రేషన్ కార్డ్ని డీలర్ దగ్గరికి వెళ్లకుండా ఎలా కేవైసీ చేద్దాం చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అని ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా ఆధార్ ఫేస్ ఆర్డీ వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వగానే మనము మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఆధార్ ఫేస్ ఆర్డీ కరెక్ట్ చూడండి, స్పెల్లింగ్ ఒకసారి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవ్వాలి. ఫస్ట్ మన మొబైల్లో మనం డీలర్ దగ్గరికి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే కేవైసీ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒకసారి ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు. అది యాప్ ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది బ్యాక్ ఎండ్ రన్ అవుతుంటుంది. మనకి ఇన్స్టాల్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దాని పేరు మేరా కేవైసీ. ఓకే, మీరు మరొకసారి బ్యాక్ బటన్ నొత్తి ప్లే స్టోర్కి వెళ్ళి సర్చ్ ఆప్షన్, ప్లే స్టోర్కి వెళ్ళండి. ఒకసారి అక్కడ కింద మనకి సర్చ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో సర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మేరా కేవైసీ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ మేరా కేవైసీ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మేరా కేవైసీ వచ్చిన తర్వాత దాని మీద ఇన్స్టాల్. ఈ యాప్ ద్వారా మనము రేషన్ కార్డ్ అనేది కేవైసీని పూర్తి చేయొచ్చండి డీలర్ దగ్గరికి వెళ్ళకుండా. ఓకే, ఇంట్లో నుంచి, ఎందుకంటే డీలర్ ఒక్కొక్కసారి అన్అవైలబుల్ ఉండొచ్చు. మనం ఇంట్లోనే మొబైల్ నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఈ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లోడింగ్ స్టెప్స్. ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అండి, అంటే ఇండియా లెవెల్ యాప్ కాబట్టి అన్ని స్టేట్స్ వస్తాయి. ఏ స్టేట్ వాళ్ళైనా ఇంట్లో చేసుకోవచ్చు. మనం సపోజ్ నేను తెలంగాణ స్టేట్ చూపిస్తున్నాను. జస్ట్ అది ఆంధ్రాకైనా తెలంగాణకైనా వేరే స్టేట్కైనా ఒకటి. ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. లేకపోతే మనకు ఓటీపీ అనేది రాదండి కరెక్ట్ గా. ఓకే, మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఒకసారి చూసుకోండి. తర్వాత జనరేట్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుందండి. ఓకే, ఆ ఓటీపీని మీరు నెక్స్ట్ పేజ్ లో ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఆధార్ నంబర్ అనేది ఒకసారి కరెక్ట్ గా చూసుకోండి అండి, ఎందుకంటే మళ్ళా రాంగ్ ఎంటర్ చేస్తే మనకు టైం ఉంటుంది. ఇష్యూస్ హడావిడి ఏం లేదు, ప్రశాంతంగా మీరు నిదానంగా చేసుకోవచ్చు. ఓకే, 10 minutes వరకు టైం ఉంటుంది. మీరు ఈ లోపల ఆధార్ కార్డు కరెక్ట్గా ఒకసారి నేను ఆధార్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు 10 minutes టైం. ఇక్కడ చూస్తే మీకు టైం లెఫ్ట్ 9.51 minutes చూపిస్తుంది. ఓకే, 9-10 minutes టైం ఉంటుంది, నో ఇష్యూ. ప్రశాంతంగా మీరు ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన కింద క్యాప్చా ఉంది కదా అండి, ఆ క్యాప్చా కూడా కరెక్ట్ గా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఒక లెటర్ తప్పు పోయినా సరే అది సబ్మిట్ అవుతుంది. ఓకే, కరెక్ట్ గా మీరు క్యాప్చా ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే చూస్తే మీకు ఈ విధంగా వస్తుంది కేవైసీ స్టేటస్. ఓకే, మీ పేరు, మీ స్టేట్, కార్డ్ నంబరు, డిస్టిక్. ఓకే, ఇప్పుడు యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్ ఫేస్ ఆర్డీలో నుంచి మీ ఫేస్ అనేది చూపించాల్సి. ఆ సర్కిల్లో, ఆ రౌండ్ సర్కిల్లో మీకు గ్రీన్ అనేది రావాలి ఈ విధంగా. అప్పుడే అది కేవైసీ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చూస్తే మీకు స్టేటస్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూసారా, కేవైసీ స్టేటస్ మెసేజ్ సక్సెస్ తెలంగాణ స్టేట్. ఓకే, ఏ పలానా డేట్ టైంలో ఓకే మీద క్లిక్ చేయండి. సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ మీ రేషన్ కార్డులో మీ పిల్లలు ఉంటారు, వాళ్ళది కూడా ఎలా చేయాలో చూపిస్తారు. వాళ్ళ దానికి కూడా మీరు దీంట్లోనే చేసుకోవచ్చు. సేమ్ అదే యాప్ ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు మా పెద్ద పాపది ఆల్రెడీ నేను చేశానండి. ఒకసారి సేమ్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద సెలెక్ట్ హోమ్ స్టేట్, ప్రెసెంట్ స్టేట్. ఇక్కడ కూడా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఇంట్లో సపోజ్ 3 members ఉన్నారు అనుకోండి. ఫస్ట్ ఒక పాపది, తర్వాత ఒక బాబుది, తర్వాత మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరిదైనా మీరు 1 by 1 చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మా పాపది చేస్తున్నా అండి, ఇంకొక పాపది. పాప
ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సేమ్ ప్రాసెస్ ఎంటర్ జనరేట్ ఓటీపీ కొట్టాను, ఓటీపీ వస్తుంది. తర్వాత మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓకే, క్యాప్చా కరెక్ట్ గా చూసుకోండి ఒకసారి. క్యాప్చా కరెక్ట్ గా ఎంటర్ చేయండి, ఓటీపీ కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. అప్పుడే మనకి సబ్మిట్ అవుతుంది. ఏది తప్పు చేసినా సరే అది సబ్మిట్ అవ్వదు, నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళలేము. ఓకేనా, అది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరు. ఓకే, తర్వాత సేమ్ మనము క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి పేరు అన్ని వచ్చినాయి. ఈ కేవైసీ స్టేటస్ దగ్గర ఆప్షన్ వై అనేది లేదు, అంటే ఇంకా చేయలేదు. ఓకే, మీకు ఎప్పుడైతే మనం కేవైసీ అవుతుందో అప్పుడే ఈ కేవైసీ స్టేటస్ అనేది వై స్టేటస్ వస్తుందండి. ఓకే, ఇది మెయిన్ మనకి. ఓకే, మిగతా ఆప్షన్స్ కరెక్ట్ అంటే యాక్సెప్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మా పాపది ఫేస్ చూపిస్తున్నాను. ఓకే, గ్రీన్ సర్కిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేటస్ చూస్తే మీరు ఈ కేవైసీ స్టేటస్ చూడండి, సక్సెస్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నా అసలు అయిందా లేదా. ఇందాక చూస్తే ఈ కేవైసీ స్టేటస్ దగ్గర ఫీల్డ్ లో మనకి బ్లాంక్ ఆప్షన్ ఉంది. ఓకే, అయిందా లేదా అని నేను చెక్ చేస్తున్నా అండి. ఓకే, మళ్ళా స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హోమ్ స్టేట్, అబౌవ్ స్టేట్ రెండు. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను, అంటే వెరిఫికేషన్ చేసుకుంటున్నాను అసలు కేవైసీ కరెక్ట్ గా అయిందా లేదా. ఓకే, అది ఎట్లా చేసుకోవాలో అనేది వెరిఫికేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓటీపీ వస్తుందండి. ఇప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను కాబట్టి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి, ఓటీపీ వస్తుంది మీకు. ఓటీపీ రాగానే మీరు నెక్స్ట్ పేజ్ లో ఓటీపీ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయాలండి, లేకపోతే అది సబ్మిట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ లాస్ట్ ఫీల్డ్ లో వై అని ఉంది, అంటే కంప్లీట్ అయిందని స్టేటస్. లేకపోతే మన కంప్లీట్ అయిపోతే ఇందాక మీరు చూసారు బ్లాంక్ ఉంది. ఓకే, అక్కడ వై అనేది రావాలి. ఓకే, అప్పుడే మనది ఈ కేవైసీ కంప్లీట్ అయినట్టు, లేకపోతే కానట్టు. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరికన్నా తెలియని వాళ్ళకి షేర్ చేయండి, మీకు అవసరమైన వాళ్ళకి. ఇది కంపల్సరీ అండి, లేకపోతే రేషన్ కార్డ్ అయిపోతుంది, మంది రేషన్ రాదు మనకి కేవైసీ చేయకపోతే. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని మళ్ళీ ఒకసారి చూడండి. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి. మనం అంటే కమెంట్ లో మెన్షన్ చేయండి, మీకు అర్థం అవ్వకపోయినా సరే ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కమెంట్స్ కి కూడా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ కి, మళ్ళా ఒకసారి లైక్ చేయండి, కావాల్సిన వారికి షేర్ చేయండి. మీరు రేషన్ షాప్ కి వెళ్ళకుండానే మీరు ఈ విధంగా ఇంట్లోనే పూర్తి చేసుకోవచ్చు అండి. ఓకే, నేను ఇంకొక పాపది వెరిఫై చేస్తున్నాను మీకు మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా ఇంకొక పాపది కూడా వెరిఫై అయిందండి, చూసారా. అట్లా ఈ విధంగా మీరు ఈ కేవైసీ ఆన్లైన్ లో చేసుకోవచ్చు, వెరిఫై కూడా చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.